హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ డేట్ వచ్చేసి 6th May 11:12 అవుతుంది టైము. ఇక ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఇప్పటివరకు అయితే ఏం బుకింగ్ రాలేదు. యాక్చువల్లీ ఇప్పుడే ఆన్ చేస్తున్నా. ఇక మళ్ళీ బుకింగ్ రాగానే షూట్ చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చలో మళ్ళీ ఈ నుంచి ఇవాళ వీడియో కంటిన్యూ చేద్దాం. 5 నిమిషాలు తక్కువ 12 అవుతుంది టైము. ఇక మనకు ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. తాడబండి నుండి మాదాపూర్కి, కావేరీ హిల్స్ అంట. చలో పోదాం, నడవండి. 1/2 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఆల్రెడీ మనం తాడబండి సైడే ఉండే అన్నట్టు. అవి వుడెన్ టెంపుల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇంట్లో పూజ చేసుకున్నట్టు, అవి అనుకుంటా. లొకేషన్ చూస్తే అట్లనే అనిపిస్తుంది. తాడబండి సిగ్నల్ దగ్గర పెట్టేయండు. తాడబండి సిగ్నల్ దగ్గర అన్నీ అవే షాపులు ఉన్నాయి అన్నట్టు. ఇది తాడబండి సిగ్నల్ క్రాస్ కాగానే ఆ లెఫ్ట్ సైడ్లో టర్నింగ్లు ఉంటాయి కదా, గుడెలు, ఆ నుంచి ఉంది పికప్. ఇది మన లోడ్ 2 టేబుళ్ళు. 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి. నేను ప్రస్తుతానికి పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ఇంకో 7.5 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ నుండి. అన్లోడింగ్ గురించి కూడా అడుగుతున్నారు వాళ్ళు. సెల్లర్లకు వచ్చి లిఫ్ట్లు వేసుకొని పైనకి తీసుకురా, 50 రూపీస్ ఇస్తా అంటున్నది. నేను అలా లేబర్ ఫెసిలిటీస్ అస్సలు ఉంటుంది నా దగ్గర. జస్ట్ బండి మాత్రం వస్తుంది, మిగతాది మీ టెన్షన్లు అవన్నీ అన్లోడ్ చేసుకున్నాడు నాతోడు కాదని చెప్పి. ఫుల్ ట్రాఫిక్ జామ్. టీడీపీ ఆఫీస్ కంటే ముందు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అండర్ పాస్ది. కొన్ని రోజులు తప్పదు అన్నట్టు. డెవలప్మెంట్ కావాలంటే కొన్ని రోజులు భరించాలి. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇదే కాలనీలో ఉన్నది అన్నట్టు డ్రాప్ పాయింట్. చలో అన్లోడ్ చేయించేద్దాం. ఇదే బిల్డింగ్లో అనుకుంటా. కస్టమర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. 615 ఉండే కదా, అందుకే మనకి 498 వచ్చింది. ₹2 తక్కువ 500. చాలా టైం ఎంత అవుతుందంటే కనిపిస్తలేదు నాకు. ఒక్క నిమిషం, 1:06 అవుతుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో చూడాలి. ఎంతసేపు వెయిట్ చేపిస్తుంది, ఎందుకంటే మనకి డిలే కూడా ఉంది కదా. అట్లా వెయిటింగ్ చాలా టైం అయిపోతుంది అన్నమాట. చాలా పక్కకి ఎక్కడైనా జాగా చూసుకొని ఆగుదాం. 2 గంటలకు ఇంకొక బుకింగ్ వచ్చింది మనకి. అంటే మధ్యలో వచ్చినాయి కానీ మన వరకు రాలేమన్నట్టు. ఇటు మన ఎక్కడ అంటే జగదిరుగుట్ట ఎల్లమ్మ బండ. పికప్ చాలా దూరంకే వచ్చింది. చెప్తాను మ్యాప్ ఓపెన్ చేసి ఎంత పికప్ దూరం వచ్చిందో. చాలా పోదాం, నడవండి. ఆర్డర్ తీసుకున్నప్పుడు 7 కిలోమీటర్లు చూపెట్టింది, కానీ మ్యాప్ ఓపెన్ చేస్తే 3.4 కిలోమీటర్సే వస్తుంది. చాలా పోదాం, నడవండి పికప్ పాయింట్కి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఏవో కర్టన్స్ బట్టలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇదే గడ్డ ఎక్కినాక ఉన్నది మన పికప్ పాయింట్. ఆ ముందట ఒక మనిషి నిలబడ్డాడు కదా, అదే. ఇది మన లోడు, బట్టల లోడు. కొంచెమే ఉంది, అక్కడ ఏం లేదు, ఖాళీ. చలో పోదాం, నడవండి. లోడ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. 16 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇక ప్రస్తుతానికి ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. చలో పోదాం, నడవండి. వచ్చినాయి వేరే దగ్గరికి బుకింగ్స్, అటు కోకాపేట్, అక్కడక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చినాయి, కానీ నేనే తీసుకోలేదు. అక్కడ పోయి మళ్ళీ ఖాళీ రావాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఇది జగదిరుగుట్ట సైడ్ ఉన్నది ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ నుంచి బుకింగ్స్ అయినా పడతాయి మనకి, కానీ ఇక్కడ తీసుకున్నా. మనం వచ్చేసినాము ఎల్లమ్మ బండ, ఎన్టీఆర్ నగర్ రోడ్ ప్రస్తుతానికి మనం ఉన్నది. ఒక్క నిమిషంలో ఆడికి తిరిగిపోతాం. ఇక్కడ చూపెడుతుంది డ్రాప్ పాయింట్. ఓకే, ఈడ దింపాలంట ముందట ఈ హార్డ్వేర్ షాప్ దగ్గర. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. 688 అయితే మనకి 577 వచ్చింది. 130 రూపీస్ కమిషన్ కంపింది. టైం కరెక్ట్ 3:05 అవుతుంది. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో. ఇక చలో ఇక్కడ నుంచి అయితే పోదాము. కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నా నేను. కొంచెం ముందు పోయి కొంచెం నీడ చూసుకొని ఆపుదాం. ఎండలు చాలా మండిపోతున్నాయి. చలో పోదాం, నడవండి. ఇక్కడ నుంచి అయితే జాగా చూసుకుందాం.
ఇంకో బుకింగ్ వస్తుంది కుక్కుడుపల్లికి, తీసేసుకున్నా. 3:24 అవుతుంది మనకి. ఇప్పుడు ఇంకో బుకింగ్ వచ్చింది. 2.7 కిలోమీటర్ పికప్ అంట. ఈడున్నాను, పోదాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇదే కాలనీలో ఉన్నది పికప్. ఇదే బిల్డింగ్ అనుకుంటా. పక్కకు ఆపి ఫోన్ చేద్దాం కస్టమర్కి, ఎవరు బుక్ చేసుకున్నారు. ఇది మన లోడు గోలీ సోడా 15 క్యారెట్ లోడ్ అయితే తీసేసుకున్నా. చూసినారు కదా, అది గోలీ సోడా 15 క్యారెట్లు ఉన్నాయి. 6.7 కిలోమీటర్ మన డ్రాప్ పాయింట్. ఇక లోడ్గా అయ్యేసరికి 10 నిమిషాలు తక్కువ 4 అవుతున్నది. 350. చలో పోదాం నడవండి. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఇంట్లో అన్నట్టు మనం డ్రాప్ చేయాల్సింది ఆ ఎగ్జిబిషన్ ఏందో. అక్కడికి కాదంట, ముందటి నుంచి పోమంటూ. ముందటి నుంచి ఏదో రాళ్ళు వస్తుందంట, దారి మంచిగా ఉండదంట, అట్లకే పోవాలి అంటున్నారు. ఇంట్లోకి పోమంటుండే ఏంది. బండి పంచర్ కాగల. చలో డ్రాప్ చేసేద్దాం. ఇలా ఎగ్జిబిషన్ పెడతారేమో ఇంట్లో. ఇది సోడా బండి ఇక్కడ. అన్లోడింగ్ పాయింట్. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. 420 మనకి 340 రూపీస్ వచ్చింది. టైం కూడా 4:20 అవుతుంది. చలో చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో మనకి. 5:07కి మనకు ఒక బుకింగ్ వచ్చింది. ఇది ఎక్కడికంటే మూసాపేట్. ఏందది, శ్రీకృష్ణ ట్రావెల్స్ అంట. ఆన్లైన్ పేమెంట్. చలో పోదాం నడవండి. 2 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఏముందో మెట్రోలు ఏం అడగలేము, సీదా వెళ్ళిపోతున్నా, పక్కకే ఉందని. చలో పోయి లోడ్ చేసేసుకుందాం. వచ్చేసినాం మనము పికప్ పాయింట్కి. ముందటనే ఉన్నది, ఆ మనుషులు నిలబడ్డారు కదా, వాళ్ళే అనుకుంటా వెయిట్ చేస్తున్నారు. ఇలా నుంచి ఉన్నది పికప్. లోడ్ 6.7 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. 6:10 అవుతుంది టైము. లోడ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. చలో పోదాం నడవండి. శ్రీకృష్ణ ట్రావెల్స్ మూసాపేట్ సైడ్ ఉందంట. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. సీదా పోయి కలిస్తే అది మూసాపేట రోడ్ కలిసిపోతాం. ప్రస్తుతానికి ఇది హబీబ్ నగర్ రోడ్ అని రాసి ఉన్నది మ్యాప్లో. చలో పోయి ఇది అన్లోడ్ చేయించేద్దాం. మన వెహికల్ సామాన్లు ఆడ పెట్టిర్రు, ఇది అన్లోడ్ అవుతుంది. మనకి ఆ బుకింగ్ అయిపోగానే ఇమ్మీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చింది. 2.8 కిలోమీటర్ పికప్. టైం వచ్చేసి 6:42 అవుతుంది. హాఫీస్పేట్కి మన డ్రాప్ పాయింట్ అన్నట్టు. చలో పోదాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ముందర నుంచి లెఫ్ట్ కొట్టి రైట్ తీసుకోవాలంట. మొత్తం మార్కెట్ ఉంది మొత్తం. ఇది మన పికప్ పాయింట్. ఇది మన లోడ్. 7.1 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. అదేదో పీజీ ఉన్నట్టుంది. గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం. అదే ఉప్పు పప్పు బియ్యం ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. హోల్సేల్లో తీసుకొని పోతున్నట్టు ఇక్కడ నుండి. చలో పోదాం నడవండి.
మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. రెండు నిమిషాలు అంట ఈ పక్క సందులో పోగానే అక్కడ లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్. ఇక ఇక్కడ నుంచి మన గల్లీలు ఇంకా సన్నగా అవుతాయేమో. ఈ గల్లీలో ఉంది డ్రాప్ పాయింట్. ఇది మన డ్రాప్ పాయింట్. ఇంతకుముందు బుకింగ్లో ఇమీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చింది కదా, అందుకే చెప్పలేదు. 353 అయితే మనకి 285 వచ్చింది. ఇప్పుడు ఈ అయిపోయిన బుకింగ్లో 460 అయితే 372 మనకు వచ్చింది. 87 రూపీస్ కమిషన్. ఈ కస్టమర్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు అన్నట్టు. అంటే ఇంట్లోనేమో మనకి 392 రూపీస్ అట్లా మిగిలినాయి. ఇప్పుడు టైము కరెక్ట్ 7:30 అవుతుంది. 7:30 అవుతుంది. ప్రస్తుతానికి ఇటు కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. చూద్దాం ఎంతసేపటికి వస్తుందో మనకి ఇంకొక బుకింగ్. ఇక ఎన్నే ఆఫీస్పేట అనుకోండి. ఇక ఆఫీస్పేట దగ్గర వెయిట్ చేస్తాను. చూద్దాం ఎంతసేపు వెయిట్ చేయాలి. 8:10కి మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇది ఎక్కడికంటే మారుతి పర్ల్ అపార్ట్మెంట్. ఎక్కడ ఇది? హైటెక్ సిటీ రోడ్, అరుణోదయ కాలనీ అంట. చలో పోదాం ఉన్నాడు అండి. 1.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. పక్కకే ఉంది. అది ఏమంటారు సామాను, కూలర్ ఉందంట ఒకటి. కూలర్ అయ్యా అని చెప్పిండు. ఒకటి ఉన్నదో 2-3 ఉన్నదో తెలియదు. ఆడికి పోయాక తెలుస్తుంది. చలో పికప్ పాయింట్కి అయితే పోదాం ఫస్ట్. ఇంతకుముందు కూడా ఇదే లైన్లోకి వచ్చిన నేను డ్రాప్ చేయడానికి. అటు పక్కన పోయి మళ్ళీ ఆర్టీఓ లైన్ ఉంది కదా కొండపూడిది, అక్కడ పోయి వెయిట్ చేసిన. మళ్ళీ అట్లకే తిరిగి మళ్ళీ ఇటే వస్తున్నా. చాలా పోయి పికప్ చేసేసుకుందాం. ఇది మన లోడు, ఒక కూలర్. చలో పోదాం నడవండి. 5.8 కిలోమీటర్స్ వచ్చినుండే మనకి డ్రాప్ లొకేషన్. సగం దారి కవర్ చేసేసుకున్నా ఆల్రెడీ. ముందరికి వెళ్ళిపోతే ఇక హైటెక్ సిటీ రోడ్కి వెళ్ళిపోతాం. వచ్చేసిన నేను డ్రాప్ పాయింట్కి. ట్రాఫిక్ ఎక్కడ తగలలేదు, స్మూత్గా వచ్చేసిన. అనిపిస్తుందా? లెఫ్ట్ తీసుకోగానే కూలర్ ఆడ వేసేసి పైసలు తీసుకొని బయట పడదాం. ముందట రైట్ సైడ్లో ఉంది కదా, అదే అనుకుంటా అపార్ట్మెంట్. ఈ బుకింగ్ అయితే అయిపోయింది, కానీ ఇమీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చింది మనకి. పికప్ 700 మీటర్ వచ్చింది. నేను ఆల్మోస్ట్ వచ్చేసినాను అనుకోండి. ఇంకో 1/2 కిలోమీటర్ ఉన్నది. వచ్చేసినాం మనము పికప్ పాయింట్కి. అన్నీ ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. పీజీలు, హాస్టళ్ళు, ఆడపిల్లల హాస్టళ్ళు, బాయ్స్ హాస్టళ్ళు. చలో ఆ చివర్లో ఉన్నది చూస్తారా, ఎన్కే టవర్ అంట. అక్కడ లెఫ్ట్ ఏడుంది, లెఫ్ట్ ఫోన్ చేద్దాం కస్టమర్. ట్రిప్ డీటెయిల్స్ చిన్న బుకింగ్. ఒక ఫ్రిడ్జ్ ఉందంట. ఒక ప్లేస్ నుంచి ఈ పీజీ నుంచి ఇంకొక పీజీకి తీసుకుపోవాలి. అయ్యప్ప సొసైటీలో అన్నీ ఇవే ఉంటాయి. మన హౌస్ షిఫ్టింగ్ మెటీరియల్. 600 మీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ముందట ఆటో పోతున్నాడు కదా, ఆ ఆటో ఆయన బుక్ చేసింది. ఫ్రిడ్జ్ ఇంకా సామాన్లు ఉన్నాయి. చాలా 2 నిమిషాలే చూపెడుతున్నది డ్రాప్ పాయింట్. పికప్ కూడా అంతే ఉండే. పికప్ కూడా 600-700 మీటర్స్ ఉండే. డ్రాప్ కూడా అంతనే ఉన్నది. చలో పోదాం డ్రాప్ పాయింట్కి. డ్రాప్ పాయింట్ గల్లీ మర్రంగానే వచ్చేసింది. అది రాంగ్ రూట్లో పోతాడు మనోడు. ఇదే లెఫ్ట్ ఉన్నదే డ్రాప్ పాయింట్. ఇది మనోడు రాంగ్ సైడ్లో వచ్చేసిండు. ఆటో కదా, వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్ ఏం లేదు. నేను ముందటికి తిప్పుకొని వచ్చిన.
ఈ ట్రిప్ కూడా అయిపోయింది, చిన్న బుకింగ్ కదా. 258 ఉంటే కస్టమర్ చాలా పెద్దగా ఉండే అన్నట్టు, ₹2 ఎక్స్ట్రా వేసిండు. 49 రూపీస్ కమిషన్, ₹210 మనకు వచ్చినాయి. ఇది సంగతి. టైము కరెక్ట్ 9:22 అవుతుంది ఈ ట్రిప్ అయిపోసరికి. ఇది ఇప్పుడైతే ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. ఎక్కడ వెయిట్ చేస్తున్నా అంటే జై హింద్ ఎంక్లేవ్ జూబ్లీ హిల్స్ నేను ఉన్న ఏరియా పేరు. ప్రస్తుతానికి టైం 10 అవుతుంది. ఇక ఇక్కడ నుంచి ఏం సపోర్ట్ చేస్తలేదు. ఇక అటు ముందటికి వెళ్ళిపోతా మన ఏరియాలోకి. ఎటంటే అటు మన పంజాగుట్ట బేగంపేట సైడ్. ఆన్ ది వేలో ఏమైనా వస్తే సరే తీసేసుకుంటా, మళ్ళీ షూట్ చేస్తా. మనకి 10 గంటలకు ఇంకొక బుకింగ్ వచ్చింది. కొంచెం ముందు వచ్చేసిన, లేకపోతే ఆడనే ఉంటుండే పికప్ పాయింట్. కాకపోతే ఇక ఇప్పుడు ముందటి నుంచి ఆ అన్నపూర్ణ స్టూడియోస్ అక్కడి నుంచి పోవాలి. 3.6 కిలోమీటర్ వస్తుంది పికప్. చలో పోదాం, నడవండి. ఆర్డర్ క్యాన్సిల్ చేయించిన నేనే. అది గ్రానైట్ ఉందంట, 9-10 ఫీట్లదా ఏమో చెప్తున్నాడు. అవి ఇరిగిపోతే ఉత్తగానే అవి లేనిపోయిన ఎత్తునొప్పులు అని క్యాన్సిల్ చేయించిన. టైం 11:12 అవుతుంది. ఇక ఇవాళ వీడియోలో అయితే ఇంతే. ఇవాళ మన అర్నింగ్ వచ్చేసి ఇలా 7 బుకింగ్లు కొట్టిన, అన్నీ పిచ్చి పిచ్చి చిన్న చిన్నవి. 2600 2700 అనుకోండి. ఇక ₹10-20 ఇటు అటు. చాలా ఇవాళ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.